గుడ్ గుడ్ మార్నింగ్. సో లాస్ట్ క్లాస్లో మనం ఆర్గాన్ పైప్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో ఆర్గాన్ పైప్స్, అందులో టైప్స్ ఆఫ్ లో ఫస్ట్ వన్ ఓపెన్ పైప్. ఓపెన్ పైప్. సో formation of stationary waves. Formation of stationary waves in open pipe. Formation of stationary waves in open pipe. So formation of stationary waves in open pipe. చూడమ్మా, ఫార్మేషన్ ఆఫ్ స్టేషనరీ వేవ్స్ ఇన్ ఓపెన్ పైప్. ఫస్ట్ ఓపెన్ పైప్ అంటే ఏంటమ్మా? ఇది ఓపెన్ పైప్. సో ఆ ఎండ్ రెండు ఓపెన్ ఎండ్. సో both ends of the pipe is open. Both ends of the pipe is open. Is called open pipe. Is called open pipe. Both ends of the pipe is open is called open pipe. So రెండు ends open end. So ఆ edge అనేది మనకి ఓపెన్ అయిన కానీ దట్ ఈస్ కాల్డ్ ఓపెన్ పైప్. మరి ఈ పైప్లో ఏం చేస్తారంటే సౌండ్ని సెండ్ చేస్తారు. అలా సౌండ్ని సెండ్ చేయడం వల్ల ఏమైంది? వేవ్ ఇలా ట్రావెల్ అయ్యి ఈ ఎడ్జ్లో మళ్ళీ అక్కడి నుంచి ఇంకా రిఫ్లెక్ట్. ఎందుకు రిఫ్లెక్ట్ అయిందంటే డ్యూ టు ప్రెజర్ డిఫరెన్స్. ఏ సౌండ్ వేవ్ is sent into open pipe. A sound wave is sent into open pipe. So sound wave normally sent. A sound wave is sent into open pipe. And wave is reflected. Wave is reflected at open end. Wave is reflected at open end due to pressure difference. So a sound wave is sent into open pipe. Lower pump chesam. So a wave is reflected. Enduku reflect ayinante due to pressure difference. Next, ఈ ఇన్సిడెంట్ వేవ్, ఒక వేవ్ లోపలికి, ఈ ఇన్సిడెంట్ వేవ్ అటు నుంచి ఒక వేవ్ వస్తుంది అండ్ రిఫ్లెక్టెడ్ వేవ్. ఇన్సిడెంట్ వేవ్ అండ్ రిఫ్లెక్టెడ్ వేవ్. ఆర్ ట్రావెలింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. Traveling in opposite direction and superimposed to each other. So wave అటు నుంచి ఒకటి ఇటు నుంచి ఒకటి రెండు వేవ్ అని ఉన్నారు. superimposed to each other. Then longitudinal stationary waves are formed. So ఏ waves ఫామ్ అవుతున్నాయంటే లాంగిట్యూడనల్ స్టేషనరీ వేవ్స్ ఫామ్ అవుతాయి. ఓకేనా? మరి ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఓపెన్ ఎండ్. సో ప్రెజర్ ఎక్కువ ఉంటుంది. అంటే ఇక్కడ ఓపెన్ ఎండ్లో పార్టికల్స్ మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ చేస్తాయి. మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ మీన్స్ యాంటీ. At open end particles are vibrate with maximum displacement.
సో మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటమ్మా అంటే యాంటీనోడ్. మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ మీన్స్ యాంటీనోడ్. మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్. నెక్స్ట్ in open pipe, we observe different types of frequencies. In open pipe we observe different type of frequencies ni మనం ఈ ఓపెన్ పైప్లో అబ్జర్వ్ చేయవచ్చు. చూడమ్మా, ఫస్ట్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. or first harmonics. Fundamental frequencies are first harmonics. చూడండి, సో ఇది పైప్ అంటారు. వేవ్ ఇలా వెళ్తుంది కాబట్టి అక్కడ రిఫ్లెక్ట్ అయింది ఇలా వస్తుంది, ఇలా ఇక్కడ నోడ్ ఫామ్. ఇక్కడ ఏ ఫామ్ అవుతుందో యాంటీ, ఇక్కడ ఉంటే యాంటీ, ఇది యాంటీ. సో యాంటీ నోడ్స్ ఫామ్. 2 యాంటీ నోడ్స్, 1 node is formed. In this frequency 2 antinodes, 1 2, and 1 node is formed. In this frequency 2 antinodes and 1 node is formed. Next, length of air column. సో లోపలికి ఎయిర్ వెళ్తుంది కదమ్మా, ఆ ఎయిర్ కాలం వెళ్తుంది కాబట్టి లెంత్ ఆఫ్ ఎయిర్ కాలం. సో ఎయిర్కి ఎంత లెంత్ ఉంటుంది? లెంత్ ఆఫ్ ఎయిర్ కాలం ఎంతమ్మా? L ఈక్వల్ టు యాంటీనోడ్ టు యాంటీనోడ్ ఎంత ఈక్వల్ అమ్మంటే లాంబ్డా బై 2. సో ఇది ఫస్ట్ది కాబట్టి లాంబ్డాగా ట్రీట్ చేస్తాం. లాంబ్డా 1, L ఈక్వల్ టు లాంబ్డా 1 బై 2. దట్ మీన్స్ లాంబ్డా 1 ఈక్వల్ టు 2. lambda 1 equal to length of air column L equal to lambda 1 by 2. Lambda 1 equal to, next, frequency of oscillation of air column. Air column frequency n equal to n1. n equal to n1 is equal to formula v by lambda, that is lambda 1 lagi. So v by lambda 1 and lambda 2. So n equal to n1 equal to v by 2. V equal to n equal to n1 equal to v by 2. This frequency is called fundamental frequency. This frequency is called fundamental frequency or first harmonic. This frequency is called fundamental frequency or first harmonic. Next,
second harmonic or first overtone. First or second harmonic or first overtone. So illa wave వెళ్తుంది. Antinode, node, antinode, node, antinode. అంతే లెంత్ ఉంటుంది బట్ లోపల ఉన్న మోడ్స్ చేంజ్ అవుతుంది. సో ఇన్ దిస్ ఫ్రీక్వెన్సీ 1 2 3 3 antinodes and two nodes 3 antinodes and 2 nodes are formed. 3 antinodes and 2 nodes are formed. Next, length of air column. Length ఏం మారుతున్నా L equal to. So కాకపోతే antinode to antinode lambda by 2, antinode to antinode lambda by 2. So lambda by 2 plus lambda by 2. ఓకేనా ఇది సెకండ్ కాబట్టి lambda 2 గా తీసుకుంటాం. సో టోటల్ 2 lambda by 2. L equal to 2 lambda by 2 కదమ్మా. That means lambda 2 equal to 2L by 2. Lambda 2 equal to 2L by 2. Lambda 2 equal to 2L by 2. Next, frequency of oscillation of air column. Frequency of oscillation of air column. ఏమైందమ్మా N2 equal V by lambda 2. V by lambda 2 ఎంత 2L by 2. పైకి 2 into V by 2. So N2 equal to 2 into ఈ వాల్యూ ఎంత ఈక్వల్ అమ్మా V by 2L అంటే 2 N1. So total N2 equal to 2 into N. ఎప్పుడైతే N2 equal to 2 into N1 వచ్చిందో ఇక 2 అంటే మల్టిప్లికేషన్ లో 2. సో దిస్ ఫ్రీక్వెన్సీ ఇస్ కాల్డ్ second harmonic. 2 అంటే సెకండ్ అండి, 3 అంటే థర్డ్ అండి. సో సెకండ్ హార్మోనిక్ దానికంటే ఫస్ట్ కదా పెద్ద కదా. సో ఫస్ట్ ఓవర్టోన్ that is. This frequency is called second harmonic or first overtone. Next, third harmonic or second overtone. Third harmonic or second overtone. చూడండి wave actually reflect. So antinode
node, antinode, node, antinode, node, antinode. Any antinodes actually? 1, 2, 3, 4. Any nodes actually? So in this frequency, in this frequency, antinodes in this frequency, 4 antinodes and 3 nodes are formed. 4 antinodes, 3 nodes are formed. Next, length of air column. Length of air column L equal to antinode lambda by 2, again lambda by 2. So lambda by 2. So this is third case, that is lambda 3. So total L equal to 3 lambda 3 by 2. That means lambda 3 equal to 2L by 2. Lambda 3 equal to 2L by 2. Next, frequency of air column. Frequency of air column. So third one is in formula V by lambda. So V by lambda 3 means 2L by 3 into V by 2. So N3 equal 3 into N. This V by 2L అంటే N1. So this frequency is called, ఎంత ఉంది నెంబర్ 3 ఉంది కదా, థర్డ్ హార్మోనిక్ ఆర్. సో దీనికన్నా పెద్దగా ఉంది కదా, సో దీనికన్నా మోరుగా ఉంది, సెకండ్ ఓవర్ 2. దిస్ ఫ్రీక్వెన్సీ ఇస్ కాల్డ్ థర్డ్ హార్మోనిక్ ఆర్ సెకండ్ ఓవర్ 2. Second over. సో ఇందులో మనం చెప్పుకున్న దాంట్లో ఇప్పుడు ఆబ్జెక్టివ్ బిట్స్ ఉన్నాయి, ఫార్ములాస్ అవి చూడండి. రేషియో frequencies N1 is to N2 is to N3 is to and so on is equal. First దాంట్లో 1, రెండో దాంట్లో 2, మూడో దాంట్లో 3 and so on. 1 is to 2 is to 3. Ratio of frequencies ఎలా ఉన్నాయి? 1, 2, 3 ఎలా ఉన్నాయి? Next, wavelength. ఇప్పుడు మనం చెప్పుకున్నాం. సో వేవ్ లెంగ్త్ ఆఫ్ pith harmonics వేవ్ లెంగ్త్ ఆఫ్ pith. ఫస్ట్ కాబట్టి 2L by 1 అన్నాం, సెకండ్ కాబట్టి 2L by 2 అన్నాం, థర్డ్ కాబట్టి 2L by 3 అన్నాం. అంటే pith. సో pith harmonics కి వేవ్ లెంగ్త్ lambda p is equal to 2L by 3. So p equal to 1, 2, 3 and so on. What is the wavelength of pith harmonic? Lambda p equal to 2L by 3. Next, frequency of pith. So frequency pith. So pith under pith harmonics NP ಇನ್ನೊಂದು ತಿಳಿದಮ್ಮ NP equal to P into V by 2. లేదమ్మా NP equal P into V by 2. సపోజ్ మనది ఇలా రాసుకోవచ్చు కదా,
P into E. N means frequency. N means frequency. Next, frequency of pth overtone. Pth overtone. Another pth overtone. ఎంతమ్మా అంటే P plus 1 into V by 2. Frequency of pth overtone కి ఎంతమ్మా P plus 1 into V by 2. P వాల్యూ 1 పెట్టుకోండి, ఫస్ట్ 0 పెట్టుకోండి. 0 పెట్టుకున్నా అనుకోమ్మా నీకు వాల్యూ ఉండదు, అంటే ఓవర్టోన్ స్టార్టింగ్ 1 నుంచి స్టార్ట్. P ఈక్వల్ 1 పెట్టుకున్నా 1 plus 1 2 into V by 2 అంటే ఫస్ట్ ఓవర్టోన్. P వాల్యూ 2 పెట్టుకున్నా అనుకోండి 2 plus 1 3. 3 into V by 2 అంటే 1 పెట్టుకుంటే ఫస్ట్, 2 పెట్టుకుంటే సెకండ్ ఓవర్టోన్ అలా తీసుకోవచ్చు. ఇది ఓపెన్ పైప్ సంబంధించి. నెక్స్ట్ క్లోజ్డ్ పైప్. క్లోజ్డ్ సేమ్ ఇందాకలాగా ఫార్మేషన్ ఆఫ్ stationary waves. Formation of stationary waves in closed pipe. Formation of stationary waves in closed pipe. Formation of stationary waves in closed. చెప్పండి క్లోజ్డ్ పైప్ అంటే ఒకవైపు ఓపెన్ అయ్యింది, ఒకవైపు క్లోజ్ అయ్యింది. సో ఏ పైప్ one end of the pipe is open. One end of the pipe is open and other end is closed. One end of the pipe is open and other end is closed. Is called. Other end is closed. Is called closed pipe. Is called closed. One end of the pipe is open and other end is closed. Is called closed pipe. Same. ఇంతకుముందు లాగానమ్మా సౌండ్ వేవ్ ని పాస్ చేస్తాం. ఇన్సిడెంట్ వేవ్, రిఫ్లెక్టెడ్ వేవ్ బోత్ ఆర్ సేమ్. ఇంతకుముందు చెప్పిన కాన్సెప్ట్ అమ్మా. ఏ సౌండ్ వేవ్ is sent into closed pipe. A sound wave is sent into closed pipe and wave is reflected at closed end. Reflected at closed end. So closed end దగ్గర ఏమైందిరా రిఫ్లెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇంతకుముందు చెప్పిందేనా ఓపెన్ పైప్ లో చెప్పిన కాన్సెప్ట్ ఇక్కడ చెబుతున్నాను. ఇన్సిడెంట్ వేవ్ అండ్ రిఫ్లెక్టెడ్ వేవ్. Incident wave and reflected wave are traveling in opposite direction and superimposed to each other. So ఒకదాని ఒకటి ఏమొచ్చినా సూపరింపోజ్ ఆపోజిట్ ట్రావెల్ అవుతుంది. Then longitudinal stationary waves are formed. ఇంతకుముందు చెప్పిన కండిషన్ ఏనా ఇక్కడ చెప్పింది కూడా అదే కండిషన్.
Longitudinal stationary waves are formed. Next, at open end, always antinode is formed. At open end, always antinode is formed. And at closed end, అంటే ఇక్కడే కదమ్మా క్లోజ్డ్ ఎండ్ దగ్గర ఏం ఫామ్ అయింది క్లోజ్డ్ ఎండ్ నోడ్ ఈస్ ఫామ్ సో ఓపెన్ ఎండ్ దగ్గర యాంటీ నోడ్ క్లోజ్డ్ ఎండ్ దగ్గర నోడ్ అనేది ఫామ్ అవుతుంది ఓకేనా నెక్స్ట్ frequencies. So frequencies మనం observe చేయొచ్చు కదా so in closed pipe frequencies are formed. The different frequencies are formed. Different frequencies are formed. In closed pipe, different frequencies are formed. And the first one, fundamental frequency or first harmonic. Fundamental frequency or first harmonic form. ఎలా ఫామ్ అవుతుంది చూడమ్మా ఇది పైప్ ఇలా వెళ్తుంది ఇన్సిడెంట్ వేవ్ ఇది రిఫ్లెక్ట్ ఇది యాంటీనోడ్ ఇది అలా వెళ్ళి సో ఇన్ దిస్ ఫ్రీక్వెన్సీ ఎన్ని వచ్చిన యాంటీనోడ్స్ వన్ యాంటీనోడ్ అండ్ one node is formed. One antinode and one node is formed. One antinode, one node formed. Next, length of air column. So length of air column. Length of air column L equal to my antinode to node value lambda by 4. Antinode to node value entama lambda by 4. First got lambda 1. That means lambda 1 equal to 4L. Lambda 1 equal to entama 4L. Next, frequency of oscillation NR N1 is equal to V by lambda 1. V by lambda 1 and equal 4. N equal to N1 equal to V by 4. So this frequency is called fundamental frequency or first harmonic.
This frequency is called fundamental frequency or first harmonic. First harmonic. Next, third harmonic. Third harmonic or first overtone. Third harmonic or first overtone treatment. Third. ఏ మార్కులు ఎంత అట్లా ఉంది, కాకపోతే ఇక్కడ చేంజ్ ఇలా ఇన్సిడెంట్ రిఫ్లెక్ట్ యాంటీనోడ్ ఓకేనమ్మా. సో ఇన్ దిస్ ఫ్రీక్వెన్సీ 1 2 1, so 2 antinodes and 2 nodes are formed. 2 antinodes 2 nodes form అవుతాయి. అదేనమ్మా, 2 antinodes 2 nodes అనే ఫామ్ అవుతాయి. నెక్స్ట్, లెంత్ ఆఫ్ ఎయిర్ కాలం ఎంతమ్మా? ఎండా L equal to P stop lambda by 2, lambda by 4, lambda by 2 plus lambda by 4. Antinode to antinode lambda by 2, again antinode to node lambda by 4. So this is the second kadamma. So దీని మనం lambda 2 అనుకో, lambda. So ఇది ఏమైతుందన్నా lambda 2 by 2 plus lambda 2 by 4, lambda 2 3 lambda 2 by 4, lambda 2 equal to 4l by 3, lambda 2 equal to 4l by 3. సార్ నేను దీన్ని థర్డ్ అన్నాడు కాబట్టి నేను 3 రాసుకున్నాను, తీసుకో ఏం కాదు. 3 అని రాసుకో, ఇబ్బంది లేదు. 3 అని రాసుకోవచ్చు. lambda 3 is equal to 4l by 3. Next, frequency of oscillation. Frequency of oscillation ఇది థర్డ్ కదమ్మా, n3 గా తీసుకున్నాం. n3 equal v by lambda 3, v by lambda 3 అంటే పైన 4l by పైకి వచ్చి 3 into v by 4 అంటే n3 equal 3 into n. ఇక్కడ 3 ఉంది, పక్కన v by 4l అంటే n3. So this frequency is called third harmonic. As third harmonic దీనికన్నా ఫస్ట్ దగ్గర ఇది ఏమైందిరా సెకండ్ ఓవర్టోన్. Next, fifth harmonic. My second first overtone కదా, మరి ఇది కూడా ఫస్ట్ ఓవర్టోన్ అవుతుంది. Fifth harmonic or second overtone. Fifth harmonic or second overtone. చూడమ్మా, ఇలా తీసుకో. సో ఎలా
Antinode, node, antinode, node, antinode. So 1, 2, 3, 1, 2. In this frequency, 3 antinodes and 3 nodes are formed. 3 antinodes, 3 nodes formed. Okay na? But length of air column evaidrona. Length of air column em maaradu ella antinode. Antinode to antinode, lambda by 2. Antinode to antinode, lambda by 2. Antinode to node, lambda by 4. Antinode to antinode, lambda by 2. Antinode to antinode, lambda by 2. Again antinode to node, lambda by 4. This is fifth garden 5 answer. So total ఏమైందిరా? So ఇది వచ్చేసరికి 5 lambda 5 by 4 వస్తుంది. Lambda 5 is equal to 4L by 4. Lambda 5 equal ఎంతమ్మా? 4L by 5. Next, frequency L5 is equal to V by lambda 5. V by lambda 5 అంటే 4L by 4. ఇది పైకి వెళ్ళిపోతుంది. So 5 into V by 4. That means ఏమైందిరా? N5 equal 5 into N. N5 equal ఏమైందిరా? 5. ఇది ఏమంటారమ్మా? This frequency is called fifth harmonic or second overtone. This frequency is called fifth harmonic or second overtone. Next, ratio of frequencies ఏమైందిరా? N1 is N3 is N5 is and so are equal. 1 is 3 is 5 is and so on. Odd numbers వస్తాయి. 1 is to 3 is to 5 లా వస్తాయి. Next, wavelength for fifth harmonics. Wavelength for fifth harmonics ఏమైందమ్మా? lambda p equal ఏమైందిరా? ఏమవుతుంది చూడండి, 4L by 5 కదా. So that means 4L by p వస్తుంది. 4L by p. P value 1 2 3 అలా తీసుకోండి. Next, frequency of fifth harmonic frequency amma N equal P into V by 4L. P into V by 4L. That means P into V. Frequency of fifth overtone. మా ఓవర్టోన్ అన్నా ఇక్కడ 5 ఉంది కాబట్టి ఫిఫ్త్ హార్మోనిక్ 2 అయింది, అంటే నెంబర్ తగ్గింది కాబట్టి ఫిఫ్త్ ఓవర్టోన్ ఫార్ములా 2p + 1 into v by 4. 2p + 1 into v by 4L వస్తుంది. అదేనమ్మా 2p + 1 into v by 4L. ఓకేనా? ఇది వాళ్ళ క్లాస్. ఓకే, బాయ్.